ఎంత మంచివాడంట, ఎంత మంచివాడంట, చాలా చాలా ఎంత మంచివాడంట. ఆయన ఎందుకు చాలా చాలా మంచివాడు మీకు తెలుసా అండి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. మన జీవితంలో ఆల్ ద టైమ్ గుడ్ ఉంటుందా అండి? ఎవరికన్నా ఉందా ఇప్పటి వరకు? ఎనీబడి హ్యాస్ అ లైఫ్ దట్ ఇస్ ఫిల్డ్ విత్ గుడ్నెస్? కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం సెలవిస్తుంది, మీ జీవితము ఏ రీతిగా ఉన్నా అంట ఆయన మాత్రం ఎల్లప్పుడూ మంచివాడే అంట. మన బ్యాడ్ థింగ్స్ మనకు బ్యాడ్గా అనిపిస్తుంది, కానీ దేవుడు అంట ఆ బ్యాడ్ థింగ్స్ వెనకాల కూడా మీకోసం మంచినే చేస్తున్నాడు అంట. హల్లెలూయా. ఆయన ఎందుకు మంచివాడు అంటే దూరముగా ఉన్న మనల్ని ఎంతో సమీపముగా తెచ్చాడు కాబట్టి ఆయన మంచివాడు. ఆయన మంచివాడు ఎందుకు అంటే మీరు కన్నీటిలో మునిగిపోయినప్పుడు అంట వచ్చి మన ఆదరణను కలుగజేసిన దేవుడై ఉన్నాడు అంట. వుడ్ యు మైండ్ టేకింగ్ a minute and worshiping the name above all names? Would you take a minute and say thank you Lord? మా జీవితంలో ఇంత మంచివాడై ఉన్నందుకు వందనాలు తండ్రి. నువ్వు ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రేమించి తండ్రి ఆదరించినందుకు మీకు వందనాలు తండ్రి. నీ మంచితనము మా జీవితంలో ఎల్లప్పుడూ ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. Come on, I can think we can do much better than this. Put your hands together for the name of Jesus. Hallelujah. Amen, amen. You all can be seated in the presence of the Lord. Are you all ready? చాలా కష్టంగా ఉందని నాకు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, స్పీకింగ్ అండ్ తెలుగు. సో ఐ వాంట్ యూ టు కోప్ అప్ విత్ మీ. సో అందరూ రెడీగా ఉన్నారా టు పార్టిసిపేట్ ఇన్ ద మిరకిల్ మీల్? ఒకవేళ దీన్ని మీరు కేవలము ఒక పార్ట్ ఆఫ్ ద సర్వీస్ అనే రీతిగా మీరు తీసుకున్నట్లయితే యు ఆర్ లూజింగ్ సో మచ్ ఇన్ యువర్ లైఫ్. కానీ ఒకవేళ ఇది దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు అనే రీతిగా మనం దీన్ని తీసుకున్నట్లయితే ఐఎమ్ బిలీవింగ్ దేవుడు మన జీవితంలో కొన్ని గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అని ఆమేన్. Amen. Let us all turn our Bibles to Romans chapter 8. And let's read from verses 5 and 8. 5 to 8. Romans chapter 8 verses 5 through 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. Amen. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుంది అంటే ఎవరైతే వాళ్ళ మనస్సును హూ సెట్ దేర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరానుసారు దానిపైన ఎవరైతే వాళ్ళ మనసును పెడతారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో మరణము అనే డోర్ని వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంట. అండ్ ఐ వాంట్ యువర్ ఫోకస్ హియర్ టు ద వర్డ్ దట్ సేస్ సెట్ దేర్ మైండ్. సెట్ దేర్ మైండ్ అంటే ఏంటంటే వాళ్ళ మనసులో కాన్స్టెంట్గా వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటాము అంటే దేవుడు మనం చేస్తున్న ప్రార్థనలు వింటున్నాడు, లేకపోతే దేవుడు మనం ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఏ రీతిగా ఏడుస్తున్నామో దేవుడు చూస్తాడు, దాని తర్వాత మన జీవితంలో అన్నీ ఓకే అయిపోతాయి అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాత్రం సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ రాస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎవరైతే శరీరము ద్వారా లేకపోతే ఆత్మ ద్వారా నడుస్తున్నారు అని ఏ రీతిగా తెలుస్తుంది మనకు అంటే వాళ్ళు మనసు దేనిపైన పెడుతున్నారో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అని అంటున్నాడు. సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ అంటున్నాడు ఇంకా నీ ఒక సిచ్యువేషన్ లేకపోతే నీ హెల్త్కి ఇంకా ఎటువంటి మెడిసిన్ లేదు, లేకపోతే ఎటువంటి హీలింగ్ లేదు, మీరు లైఫ్ లాంగ్ ఇదే డిజీజ్తో ఉండిపోవాలి అని ఒకవేళ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారనుకో, మన మనసు దేనిపైన ఉంటుంది? మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏమని ఆలోచిస్తాం? నాకు మేబీ కొద్ది టైం ఉందేమో, సో నేను ఏం చేయాలి, నాకున్న టైంలోనే నేను లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటామా అనుకోమా? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ హౌ ద మైండ్ సెట్ ఇస్. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు అంటే మీరు ఒకవేళ శరీర సారమైన థింగ్స్ పైన మీ మనసు పెట్టినట్లయితే మీరు ఏం చేస్తారు అంటే మీరు కాన్స్టెంట్గా ఈ లోకము ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఆ లోకపు రిపోర్ట్నే మీరు నమ్ముతారంట. ఎప్పుడైతే మీరు దాన్ని నమ్ముతున్నారో మీ జీవితంలో మరణము మాత్రమే ఉంటుంది అని అంటున్నాడు. బట్ హి saying anybody that have their minds on the things of the spirit, ఎవరైతే ఆత్మీయ సారమైన థింగ్స్ పైన వాళ్ళ మనసును పెడతారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జీవమును ఇంకా
సమాధానమును దేవుడిస్తున్నాడంట. అంటే వాట్ యు టు అండర్స్టాండ్. సో ఎప్పుడైతే మనకు అగేన్స్ట్గా రిపోర్ట్స్ వస్తాయో న్యాచురల్గా అది అబ్సల్యూట్లీ కరెక్ట్, అవునా కాదా? కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మనము లోకంలోనే ఉన్న వాళ్ళమంట, కానీ మనం లోకానికి సంబంధించిన వాళ్ళము కాదు అంట. ఈ లోకానికి ఏదైతే అప్లికబుల్ అవుతాయో శరీరధారముగా ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతా అంట. ఎవరైతే ఆత్మానుసారముగా నడుస్తున్నారో ఈ వరల్డ్ ఏదైతే రిపోర్ట్ మీకు ఇస్తుందో అది మీ జీవితాల పైన క్యాన్సిల్ అవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ యూ క్యాన్ పుట్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఒకవేళ నీ ఆలోచనలు ఎప్పుడు నువ్వు స్పిరిట్ పైన పెట్టినట్లయితే ఎవ్రీ టైం నీకు ఆ థాట్ వచ్చినప్పుడు నేను ఇంకా నా బిజినెస్ బెటర్ కాదు, ఇంకా నేను ఇదే రీతిగా నా జీవితంలో ఉంటాను అన్న థాట్స్ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ బాడీని నువ్వు ట్యూన్ చేసుకొని, లేదు దేవుడు నేను ఏది ముట్టిన ఆశీర్వదకరము అని అన్నాడు, దేవుడు నేను ఎక్కడ అడుగు పెట్టిన ఆ స్థలము నాకే ఇస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తున్నావో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే నీ లైఫ్లోకి జీవము వస్తుందంట, నీ లైఫ్లోకి సమాధానము వస్తుందంట. హల్లెలూయా. అది ఎటువంటి సమాధానము అంటే సమస్త జ్ఞానమును మించిన సమాధానము అంట. ఏ సమాధానము అంటే ఈ లోకానికి అర్థం కాదంట ఆ సమాధానము ఏంటి అని. కేవలము దేవుణ్ణి నమ్మి ఆయన మార్గములో నడిచిన వాళ్లకు మాత్రమే ఆ సమాధానం ఉంటుందంట. హల్లెలూయా. ఇఫ్ యు లుక్ ఎట్ ద లేడీ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ బ్లడ్, ఒక చెంగును ముట్టుకుంటే స్వస్థపడడం మీరు ఎక్కడన్నా చూసారా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇస్ ఇట్ పాసిబుల్? ఒకవేళ తను ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి గురించి వినిందో తను ఏమనుకుంది అంటే దిస్ మ్యాన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ న్యాచురల్. నార్మల్గా శరీరముగా ఈ మనిషి ఆ రీతిగా ఆపరేట్ అవ్వట్లేదు. ఈ మనిషికి దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ వాట్ వీ క్యాన్ సీ. ఈ మనిషి లోపల ఏదో శక్తి ఉంది అని తను ఎప్పుడైతే తను ఆత్మానుసారముగా ఆలోచించిందో ఏం జరిగింది అంటే ఒక వస్త్రముకు లేని శక్తిని అంట తన మైండ్ ఎప్పుడైతే స్పిరిట్ పైన పెట్టిందో ఆ వస్త్రానికి శక్తినిచ్చింది అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీ సిచ్యువేషన్స్ ఏ రీతిగా ఉన్నాయో నాకు తెలియదు, బట్ లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ టెండ్ టు మెడిటేట్ ఆన్ ద స్పిరిట్, ఒకవేళ మీరు ఆత్మీయ సారమైన థింగ్స్ పైన మీ మైండ్ని మీరు పెడుతున్నట్లయితే మీ మరణము అనే దాంట్లో మీరు జీవాన్ని తెస్తున్నారు అంట. నా జీవితము ఎక్కడికి కూడా ముందుకు వెళ్ళట్లేదు అంటున్న దగ్గర మీరు దేవుని యొక్క సమాధానమును తెస్తున్నారంట. హల్లెలూయా. చాలాసార్లు మనకు అనిపిస్తుంది కదండి, వై డూ వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఒకవేళ దేవుడు మంచివాడే అయితే మనకు మంచి జీవితాన్ని ఇస్తే అయిపోతుంది అని అనిపిస్తుంది కదా. అందుకే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమికి వచ్చారో, యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉన్నప్పుడు అంట అదే రీతిగా సాతాను ఏం చేసిందంట, టెంప్ట్ చేసిందంట. సాతాను యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని యొక్క కుమారుడివైతే ఈ రాళ్ళని రొట్టెలాగా చేసుకొని తిను. హిస్ టెస్టింగ్ హిజ్ ఐడెంటిటీ. కానీ అప్పుడు కూడా యేసుక్రీస్తు వారు న్యాచురల్గా ఆపరేట్ అవ్వలేదంట. యేసుక్రీస్తు వారు స్పిరిచువల్గా ఆపరేట్ అయ్యి రాయబడి ఉంది కాబట్టి ఐ విల్ నాట్ టెస్ట్ ద లార్డ్ అని అన్నాడంట. హల్లెలూయా. ఈరోజు మీ సిచ్యువేషన్స్ ఏ రీతిగా ఉన్నా, ఇఫ్ యూ క్యాన్ మెడిటేట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని యొక్క కార్యములు పైన మీ యొక్క హృదయాన్ని మీరు పెట్టినట్లయితే, మీ మనసును పెట్టినట్లయితే, మీ ప్రతి ఒక్క మరణము అనే దాంట్లో జీవము సమాధానము వస్తుంది అని నేను నమ్ముచున్నాను. ఆమేన్. లెట్ మీ షేర్ ఎ టెస్టిమనీ విత్ యూ. సో there is the school friend of mine, నా ఫ్రెండ్. సో చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాము. సో షీ కాల్ మీ 6 months ago. 6 months ముందు కాల్ చేసి తనకు ఒక 12 months డాటర్ ఉంది. షీ ఈజ్ అన్ అన్బిలీవర్. చాలా పూజలు చేస్తారు. వాళ్ళ డాడీ దే ఆర్ ఇన్ టు టెంపుల్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, వెరీ వెరీ రిలీజియస్. అయితే కాల్ చేసి అరుణ మా పాప 12 years old అండ్ షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. సో నాకు ఏ రీతిగా ఏం చేయాలో తెలియట్లేదు. నేను చాలా గుడులకు వెళ్ళాను, చాలా ప్రార్థనలు చేయించుకున్నాము, చాలా తాయెత్తులు కట్టాము. నేను ఈ వాట్సాప్ స్టేటస్ చూశాను ఒకరోజు, ఎందుకో నీకు కాల్ చేసి నీతో మాట్లాడాలనిపించింది. క్యాన్ ఐ టాక్ టు యూ ఫర్ సమ్ టైమ్ అని అనింది. నేను అయ్యా టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ రీతిగా ఉంది, మా దేవుళ్ళు ఏమీ చేయలేకపోయారు, నువ్వు ఎప్పుడు హీలింగ్ గురించి మాట్లాడతావు కదా, డూ యూ థింక్ మా పాప స్వస్థపడుతుంది అని తను నాతో మాట్లాడింది. సో ఐ రిమెంబర్ టాకింగ్ టు హర్ 3-4 times. ఐ ఎంకరేజ్డ్ హర్. నేను తనతో మాట్లాడి, సి ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు వారిని నమ్ముకో, తప్పకుండా నీ కూతురు జీవితంలో ఒక కార్యము చేస్తాడు. సో షీ వెంట్ ఫర్ కీమోథెరపీ ఫర్ 3 times. 3 సార్లు తనని కీమోథెరపీకి తీసుకొని వెళ్ళారంట. 4th time ఐ రిమెంబర్ తను కీమోథెరపీకి వెళ్ళే ముందు నాకు కాల్ చేసింది. ఐ ప్రేడ్ ఫర్ హర్. అండ్ 4th time వెన్ షీ వెంట్ ఫర్ కీమోథెరపీ, వాళ్ళు ఎప్పుడైతే స్కాన్ టెస్ట్ చేశారో అంట తన బాడీలో క్యాన్సర్ సెల్సే లేవు అని వచ్చిందంట. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్,
ఒకవేళ మీరు అనుకుంటున్నారు ఇట్స్ అ మెరకల్, ఇట్స్ ఆల్ దిస్, నేను నమ్ముతున్నాను ఇట్స్ అ లైఫ్ స్టైల్ ఫర్ అస్, ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్ ఫర్ అస్ కదండి. నాకు గొప్పగా అనిపించదు క్యాన్సర్ హీల్ అవ్వబడింది, ఎందుకంటే అది మనం పురాతనంలోంచి చూస్తున్నాం. కానీ నాకు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే, ఒక అన్బిలీవర్ తను ఎప్పుడు ఆరాధన చేయదు, తను ఎప్పుడు ప్రార్థన చేయదు, కానీ ఎప్పుడైతే తన మనసు యేసుక్రీస్తు వారి పైన పెట్టిందో తన డాటర్ని క్యాన్సర్లోంచి కూడా బయటకు తెచ్చింది అంట. ఇఫ్ అన్బిలీవర్స్ ఆర్ ఎంజాయింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు ఎవరో తెలియని వాళ్ళు ఆ రీతిగా ఆశపడుతున్నట్లయితే, మీరు నేను ఆయనకు ఎంతో సమీపముగా ఉన్నాం కదా, ఎవ్రీ ఏరియా విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు లైఫ్. సో టుడే నేను చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇఫ్ యూ క్యాన్ సెట్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఒకవేళ ఆయన చేసిన కార్యము ఏంటి అది అంటే, సిలువ పైన ఆయన చేసిన కార్యము ఒకవేళ మీరు మెడిటేట్ చేస్తున్నట్లయితే, ఈరోజు మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో, ఈరోజు ఏదైతే సిక్నెస్తో మీరు బాధపడుతున్నారో, మీరందరూ స్వస్థపడును గాక, మీరందరూ డెలివర్ అవును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. As long as you are looking at the body and the blood as natural, మీరు ఎప్పుడైతే ఆ కప్పుని, ఆ బ్రెడ్ని ఏది కేవలం ఒక రొట్టె ముక్కని అని మీరు అనుకుంటున్నట్లయితే, మీరు మరణాన్ని మీ లైఫ్ పైన తెచ్చుకుంటున్నారంట. అదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ చర్చ్కి చెప్తున్నారు. కానీ ఒకవేళ ఇది రొట్టె ముక్క కాదు, కానీ నా యేసు క్రీస్తు వారి శరీరము అని మీరు ముట్టుకున్నట్లయితే, ఎప్పుడైతే ఆ కప్పును తీసుకున్నప్పుడు ఇది కేవలం ఒక వైన్ కాదు, కానీ ఇది యేసు క్రీస్తు వారి రక్తము అని మీరు ఎప్పుడైతే బిలీవ్ చేస్తున్నారో, అది మీ బాడీలోకి వెళ్ళి మీ డిఎన్ఏని చేంజ్ చేస్తుందంట. అది మీ బాడీలోకి వెళ్ళి మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అంట. అది మీరు ఇమాజిన్ చేయని సూపర్ న్యాచురల్ థింగ్స్ని మీ బాడీ అది చేస్తుందంట. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ వై ఆల్వేస్ టెల్ దిస్. అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడైతే కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడో, హీస్ రైటింగ్ దిస్ విత్ అ హార్ట్, విత్ అ హెవీ హార్ట్. ఏమంటున్నాడంటే, డూ నాట్ టేక్ పార్ట్ ఇన్ దిస్ ఇన్ అన్ అన్వర్దీ మేనర్. దీన్ని మీరు ఏ రీతిగా తీసుకోవాలి అంటే, మీరు ఆయన అందు వివేచన పెట్టి మీరు తీసుకోవాలి. అందుకే చాలామంది ఇంకా బలహీనముగా, చాలామంది వాళ్ళ టైం కంటే ముందు నిద్రిస్తున్నారు. ఎందుకు అంటే, వాళ్ళు ఏదైతే పాల్గొంటున్నారో అందులో శక్తిని వాళ్ళు గ్రహించలేదంట. ఒకవేళ మీరు బ్యాక్ ఇన్ ద ఈ యాక్ట్స్ చాప్టర్లో చూసుకున్నట్లయితే, వి సీ వాళ్ళు ఎవ్రీడే బాడీలో పాల్గొనే వాళ్ళంట, ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు కమ్యూనియన్ తీసుకునే వాళ్ళంట. కానీ కొరింథీ సంఘం ఏం చేసింది అంటే, ఈ దేవుని యొక్క శరీరాన్ని కార్నల్గా చూడడం స్టార్ట్ చేశారు, కేవలం ఒక రొట్టె ముక్కలాగా చూడడం స్టార్ట్ చేశారు. దానివల్ల వాళ్ళు ఏమవుతున్నారు అంటే, బలహీనముగా అయ్యారంట, సిక్ అయ్యారంట, కొంతమంది మరణించారంట. కానీ ఎవరైతే దాని ఆత్మ థింగ్ అని తీసుకున్నారో వాళ్ళు ఫ్లరిష్ అవ్వడం మనం చూస్తున్నాము. ఈరోజు ఈడెన్ గార్డెన్ సంఘము ఏ రీతిగా బల్లలో పాల్గొనాలి అంటే, కొరింథీ సంఘము వలె కాదు, కానీ ఈడెన్ గార్డెన్ సంఘము వలె మనం పాల్గొందాం. ఇది కేవలం ఒక న్యాచురల్ థింగ్ కాదు, కానీ ఇది ఒక సూపర్ న్యాచురల్ థింగ్ అని మనం గ్రహించి, ఎప్పుడైతే ఆయన శరీరములో, ఆయన రక్తములో మనం పాల్గొంటున్నామో ఆయన డిఎన్ఏ మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆయన శరీరము, ఆయన రక్తములో మనం పాల్గొంటున్నామో, ఎవ్రీథింగ్ దట్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ మన జీవితంలో మారిపోతుంది అనే రీతిగా మనం తీసుకున్నట్లయితే, నేను నమ్ముచున్నారు, వీఆర్ అ చర్చ్ దట్ ఈస్ గోన్ బి టర్న్డ్ ఇంటూ అ గ్లోరియస్ చర్చ్. మహిమకరమైన సంఘముగా మనం మార్చబడునుగా నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు టేక్ పార్ట్ ఇన్ యువర్ మిరకల్ మీల్? నేను నమ్ముచున్నాను, ఈరోజు ఇది మిమ్మల్ని స్వస్థపరచబోతుంది, ఈరోజు కొన్ని థింగ్స్ నుంచి మిమ్మల్ని విడిపించబోతుంది. ఐ ప్రే దట్ మీరు ఈవెన్ దీంట్లో తీసుకుంటుండగా, మే యువర్ మైండ్స్ షిఫ్ట్ ఫ్రమ్ కార్నల్ టు ద స్పిరిచువల్. ఈ లోకపరమైన వాటి నుంచి మీ మనసును దేవుడు ఆయన థింగ్స్ పైన పెట్టించునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. కెన్ వి ఆల్ స్టాండ్ అప్ టు అవర్ ఫీట్? ఇట్స్ అ హార్ట్స్ డిజైర్. మీరందరూ దీని ద్వారా ఆశీర్వదించబడాలి అన్నదే మా కోరిక ఉంది. మీరందరూ దీంట్లో పాల్గొంటుండగా ఇది మిమ్మల్ని సెట్ ఫ్రీ చేయాలి అన్నదే మా ఆశ ఉంది. ఈరోజు నీ డిజీజ్ చాలా గొప్పది కావచ్చు, కానీ నా యేసుక్రీస్తు వారి శరీరం దానికంటే గొప్పది అని నేను నమ్ముచున్నాను. మేబీ ఈ రోజున సిచ్యువేషన్ చాలా మరణకరముగా ఉందేమో, చాలా డ్రై బోన్స్ లాగా ఉందేమో, కానీ నా దేవుని యొక్క శరీరానికి దానికంటే ఎక్కువ బలము అని నమ్ముచున్నాను. No matter whatever you're going through, the solution is the body and the blood of Jesus. యేసుక్రీస్తు వారి శరీరము, యేసుక్రీస్తు వారి రక్తము మీ కొరకు చిందించబడింది అని వాక్యం సెలవిస్తుంది. ఆయన కొరకు కాదంట. He was already holy, he was already blessed, he was already all knowing. కానీ మీ కొరకు అంట ఆ గొప్ప శరీరమును, ఆ రక్తమును చిందించాడు అంట. ఎందుకంటే ఆయన జీవితాన్ని మీరు అనుభవించాలి అని.
And today I want you to pray with your whole heart. ఈరోజు మనం ఏ రీతిగా ప్రార్థన చేద్దాము అంటే, లార్డ్, ఐ వాంట్ టు సెట్ మై మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. ప్రభు, ఆత్మ సంబంధమైన వాటిపైన నా మనసును పెట్టి ఆ కృపను నాకు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. Even as you're meditating on what Jesus has done on the cross, మన యేసు క్రీస్తు వారు నీ కొరకు ఏదైతే సిలువ పైన చేశారో ఆ కార్యము మీ జీవితంలో జరుగును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. May there be a mighty exchange in the name of Jesus. మీ సిక్నెస్ ని ఆయన తీసుకొని ఆయన హీలింగ్ ని మీకు ఇచ్చును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. మీ షేమ్ ని ఆయన తీసుకొని ఆయన ఒక కృపను మీకు ఇచ్చును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. May there be a divine exchange. ఈ రోజు ఏవైతే మిమ్మల్ని బంధిస్తున్నాయో అవి విడిపింపబడును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు ఫ్రీడమ్ లో నడుదురు గాక నేను ప్రార్థన చేస్తున్నాను. I believe that may the love of the Lord come and fill you today. ఆయన ప్రేమ మిమ్మల్ని ఆవరించును గాక, ఆయన ప్రేమ మిమ్మల్ని లేవనెత్తును గాక. ఏదైతే ప్రేమతో ఆయన కుమారుడిని మీకు ఇచ్చాడో అదే కుమారుడు తిరిగి మళ్ళా మిమ్మల్ని మన దేవుడైన తండ్రితో జతపరచును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన హస్తము మీ జీవితం పైన పని చేయును గాక, ఆయన కృప మీ జీవితం పైన పని చేయును గాక. మీరు ఇక మీదట బందీలు కాదంట. నౌ యు హావ్ గ్రేట్ హోప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. గొప్ప కార్యములు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మీ జీవితంలో కొన్ని గొప్ప ద్వారములు తెరచును గాక.